స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పట్ల ఇంట్రెస్ట్గా ఉండాలి. లెసన్స్ బాగా గుర్తుండాలంటే ముఖ్యంగా 4 స్టెప్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుందామా? మొదటిది, టీచర్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. రెండవది, టీచర్స్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్పాలి. అవి తప్ప ఒప్ప అని భయపడకుండా చెప్పే ప్రయత్నం చేయాలి. మూడవది, హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రెగ్యులర్గా రాయాలి. నాలుగవది, ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుకోవాలి. డైలీ ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఎగ్జామ్స్ అంటే భయం కూడా ఉండదు. సరిగ్గా చదవకుండా ఎగ్జామ్స్ ముందు టెన్షన్ పడడం కంటే ఈ 4 స్టెప్స్ డైలీ ఫాలో అయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎగ్జాంపుల్కి, అమ్మ తిడుతుందనో, నాన్న కొడతాడనో, టీచర్ కోప్పడుతుందనో, ఫ్రెండ్స్ ముందు ఇన్సల్ట్ అవుతామేమోనని, ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తాయనో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. చదువుకునే వయసులో బాగా చదువుకుంటే మిగిలిన విషయాల్లో మరీ ఎక్కువ శ్రమ లేకుండానే ప్రయత్నించి అభివృద్ధి చెందవచ్చు. మిగిలిన విషయాలంటే కెరియర్ లేదా ఏదైనా బిజినెస్ లేదా ఏదైనా టెక్నికల్ జాబ్స్. అందరూ చదువులో రాణించలేరు. కాబట్టి చదువులో రాణించలేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తించి ఆ వైపుగా ప్రయత్నించి దానినే వృత్తిగా మలుచుకోవచ్చు. లైఫ్లో టైం మెయింటైన్ చేయడం, ఎడ్యుకేషను, కెరియర్, రిలేషన్షిప్స్, హెల్త్, మనీ సేవింగ్స్ ఎక్సెట్రా ఇంపార్టెన్స్ని మర్చిపోకుండా సరి అయిన విధంగా చేయవలసిన పనులను చేసుకుంటూ ఉంటే అభివృద్ధి దిశగా వెళతారు. కెరియర్ మీద దృష్టి పెట్టకుండా 25-30 ఇయర్స్ గడిపేస్తే లైఫ్ లాంగ్ సంపాదనా మార్గాలను అన్వేషిస్తూ ఆచరిస్తూ గడపవలసి వస్తుంది. ఏజ్ బార్ అవుతున్న కొద్దీ అవకాశాలు తగ్గిపోతూ లైఫ్లో ఎంతో స్ట్రగుల్ చేయవలసి వస్తుంది. ఇన్ టైంలో కెరియర్ని నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ట్రయల్స్ వేస్తూ ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి చదువుకోవలసిన టైంలో చదువు లేదా ఏదైనా వృత్తి విద్య లేదా మీకున్న టాలెంట్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తే మిగిలిన లైఫ్ని చక్కగా మీరు అనుకున్న విధంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు జీవితంలో సాధ్యమైనంత వరకు పెద్దగా ఒడిదుడుకులు లేకుండా గడపగలుగుతారు.